నామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేమందరినీ కూడా రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిదినము ప్రసారం అవుతున్న ఉదయకాల ధ్యానమునకు ఆహ్వానించుచున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనలను ఈ మాసమంతా కూడా క్షేమంగా కాపాడారు. చివరి దినంలోనికి మనలను ప్రవేశపెట్టారు. అందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనం ఉనికి కలిగి ఉన్నాము అంటే, చలించుచు ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప వలననే అయి ఉన్నది అన్న సంగతి మనందరికీ బాగా తెలుసు. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఆయన వాక్యం అనే పాలను అపేక్షించే వారంగా ఎల్లప్పుడూ ఉండాలి అని అపోస్తల్ పీటర్ మనకు in the epistle written in the first epistle written, he is exhorting us. కాబట్టి వాక్యం అనే పాలను అపేక్షించడానికి మీరందరూ కూడా ఆసక్తితో దేవుని వద్దకు, దేవుని సన్నిధిలోనికి వచ్చినందుకు మీకందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నిర్గమకాండం గ్రంథంలో 29వ అధ్యాయమును ధ్యానం చేస్తున్న సంగతి అందరికీ కూడా బాగా తెలుసు. ఈ అధ్యాయంలో దేవుడు ఈ ప్రీస్ట్హుడ్, హాలీనెస్, తర్వాత బలి అర్పణలు, anointing with oil, daily offerings, burnt offerings, తర్వాత blood on the altar, ఇవన్నీ కూడా కాన్సెక్రేషన్ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలి అనేది చెప్తూ, ఏ విధంగా బలులను అర్పించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం గతంలో ధ్యానం చేసింది, అనగా నిన్నటి దినమందు ధ్యానం చేసింది, అభిషేక తైలమును తీసుకొని తన తల మీద పోసి అతనిని అభిషేకించాలి అని 7వ వచనం చెప్తోంది. అక్కడి వరకు మనం ధ్యానం చేశాం. దేవుని యొక్క సహాయంతో మనం ఆయన మాటలను ధ్యానం చేయడానికి ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ జనవరి మాసములో చివరి దినమున మేమందరం కూడా సజీవంగా మీ పాద సన్నిధిలోనికి వచ్చి మీ జీవవాక్యమును ధ్యానించు భాగ్యమును మా ప్రియులకు మాకు అనుగ్రహించినందుకై మీకెంతో వందనములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మా ఎడల మీకు కలుగుతున్న వాత్సల్యతను బట్టి మీకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి. మా జీవితములను మాకు అర్థమయ్యే రీతిలో తెలియపరచండి. మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేయండి. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. I would like to welcome you all to the meditation of the book of Exodus chapter 29, where the Lord God gives the process of consecration of the priests and what are all the things that they have to do in order to bring the offerings unto the Lord. కాబట్టి దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అంతా కూడా మనం 2-3 వచనాలలో చదువుకున్నాము. ఒక కోడె దూడను, కళంకం లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పల్చని అప్పడములను తీసుకొని రావాలి అని చెప్పాడు. So all these things are needed for the consecration of the high priest and the priests. So that is what we have already meditated. Abhisheka tailamu anaga, this is the resemblance that we are all sealed with the Holy Spirit, as it is written in the book of Ephesians chapter 1 verse 13. You are all sealed with the Holy Spirit of promise. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితిరి అని అపోస్తలుడు పౌల్ ఎఫీషియన్స్ కి రాస్తూ 1వ అధ్యాయం
13వ వచనంలో చెప్తూ ఉన్నాడు. మరియు నీవు అతని కుమారులను, 8వ వచనం చదువుతున్నాను, మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారికి అగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. We all know that we are also consecrated as the priests of the Lord. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను, అనగా 3వ వచనంలో 2వ వచనంలో చెప్పబడినటువంటి కోడెను గురించి, ఆ కోడెను తెప్పింపవలెను. అహరోను అతని కుమారులను కోడె తల మీద తమ చేతులను ఉంచగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఒక కోడెను తీసుకొని రావాలి, ఒక బుల్ని తీసుకురావాలి. కోడె అంటే కోడె దూడ, బుల్ని తీసుకొచ్చి దానికి ఏం చేయాలంటున్నాడు? ప్రత్యక్ష గుడారం ఎదుటికి దానిని తీసుకురావాలి. దాని మీద అహరోను అతని కుమారులు కూడా కోడె తల మీద తమ చేతులు ఉంచాలి. ఇలా ప్రెస్ చేసి ఆ తల మీద వాళ్ళు చేతులు ఉంచాలి. అంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద సిన్ ఆఫ్ పీపుల్ ఆన్ టు దట్ యానిమల్. ఆ కోడె మీదకి మానవుల యొక్క పాపం, అనగా ఇక్కడ అహరోను తర్వాత తన కుమారుల యొక్క పాపం దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ట్రాన్స్ఫర్ చేయాలి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాము. సో ఆ కోడెను చేతులుంచిన తర్వాత ఎప్పుడైతే మానవుల యొక్క పాపం ఆ కోడె తల మీదకి వెళ్తుందో, ట్రాన్స్ఫర్ అవుతుందో, అప్పుడు దానిని యెహోవా సన్నిధిలో వధించాలి అని చెప్పారు. వధించాలి. ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠం అడుగున పోయవలెను. సో ఆల్ ద బ్లడ్ ఈస్ టు బి poured at the base of the altar. కాబట్టి ఇక్కడ ఈ ఎప్పుడైతే దీనిని వధిస్తారో, వధించినప్పుడు వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద దానిని స్ప్రింకిల్ చేయాలి. ఆ బ్లడ్ని స్ప్రింకిల్ చేయాలి. ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్. కొమ్ములు అంటే they are the symbol of power. బలానికి సాదృశ్యంగా ఉంటుంది. అండ్ ఆల్సో దే ఆర్ ద సింబల్ ఆఫ్ రిఫ్యూజ్. అందుకే కీర్తనకారుడు 89వ కీర్తనలో నా బలము నా అతిశయాస్పదము నీవే, నీ దయచేత మా కొమ్ము హెచ్చింపబడుతున్నది అని అంటాడు. నా బలము నా అతిశయము నీవే అంటే దేవుడే. హీ ఈజ్ అవర్ పవర్ అండ్ హీ ఈజ్ అవర్ రిఫ్యూజ్. ఆయన దగ్గరే మనం శరణు కోరుకోవడానికి వెళ్ళాలి. ఆయన తన యొక్క దయచేత మా కొమ్ము హెచ్చించుచున్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. పాపి యొక్క పాపం కొమ్ముల మీద ప్రోక్షింపబడడం అనేది it foreshadows the blood that is gonna be sprinkled. I mean the blood of Christ Jesus that is gonna be sprinkled or that is shed unto the redemption of the sinners. ఎవరైతే పాపం చేశారో ఆ పాపుల యొక్క పాపమంతా కూడా విమోచింపబడాలి అంటే, శుద్ధీకరణ పొందాలి అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే కలుగుతుంది. దిస్ మే బి ఎ టెంపరరీ సొల్యూషన్ బట్ క్రైస్ట్ జీసస్ ఈస్ గోనా మేక్ అ పర్మనెంట్ సొల్యూషన్ అని తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:21 అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశారు దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మరలా మనం లేవియ కాండంలో చూస్తాం. 4:7లోను 18లోను 25 వచనంలోను 30వ వచనంలోను 34వ వచనం. వై ఇట్ ఈస్ రిపీటెడ్ సో మెనీ టైమ్స్ అంటే ఇట్ ఫోర్ షాడోస్ ద
shed blood of Christ Jesus. I mean the blood that is going to be shed by Christ Jesus. దానిని మనకు సాదృశ్యంగా చూపించుచున్నది కనుక ఎన్నిసార్లు దీనిని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ రక్తశేషం అంతా కూడా బలిపీఠపు అడుగున పోయాం. The Lord Christ Jesus, he shed all the blood even unto the last drop. ఆయన యొక్క డొక్కలో పడిచినప్పుడు అందులో నుంచి నీరు బయటకు వచ్చింది. అంటే ఆల్ ద బ్లడ్ ఈస్ గాన్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, ఇట్ ఈస్ డ్రైన్డ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. కాబట్టి ఆ శేషం అంతా కూడా ఏం చేయాలి? ఆ శేషం అంతటిని బలిపీఠపు అడుగున పోయాలి. ఆ తర్వాత మరియు ఆంత్రములను కప్పుకొను, క్రొవ్వునంతటిని, కలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహించాలి. ఇది ఎప్పుడైనా సరే ఒక యానిమల్ని, ఇప్పుడు మేకల్ని కోస్తూ ఉంటారు కదా, ఈ మేకల్ని కోసినప్పుడు అది మనం గనక చూసినట్టయితే అదంతా కూడా చాలా చూడడానికి అంత అందంగా అనిపించదు. ఇప్పుడు దేవుడు ఏంటి ఇలా చెప్తున్నాడు? వాటి మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వు అంతటిని, కాలేజం మీద ఉన్న వపను అంటే లోబ్యూల్స్ని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహించాలి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఏంటి అని మనం దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని గనక చూసినట్టయితే అది మనకు తెలియజేసేది ఏంటంటే, మన కిడ్నీస్, మన లివర్, మన మానవుల యొక్క శరీరంలో చాలా వైటల్ ఫంక్షన్స్ని అవి పనిచేస్తూ ఉంటాయి, ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. అవి వైటల్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే దే కీప్ అస్ క్లీన్ ఫ్రమ్ అవర్ ఇన్సైడ్. ఎందుకంటే మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ, వేస్ట్ అంతటినీ కూడా లివర్ ఏం చేస్తుంది? ఇట్ కంటైన్స్, ఈ పైన ఉన్నటువంటి వప ఉంది కదా, దానిలో కొన్ని మిలియన్ల కొద్ది హిపాటిక్ సెల్స్ ఉంటాయి. అంటే పిత్తాశయ సంబంధమైన కణాలు ఉంటాయి. అవి ఈ వపలో ఉంటాయి. అందుకే ఈ వపను తీసి దానిని కాల్చమంటున్నాడు. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ కూడా బయటకు పంపించేస్తుంది లివర్. అలాగే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని, సాల్ట్ని అంతటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి కిడ్నీస్, క్లీన్ చేస్తాయి కిడ్నీస్. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనము దాని మీద we have to put it on the altar and burn it until they burn completely. అంటే he is the one who cleanses our inmost being. మన అంతరంగం అంతటిని కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం శుద్ధీకరిస్తుంది. So we will not have any impurity in ourselves. మనలో ఎటువంటి అపవిత్రత అనేది మనలో ఉండకూడదు. అలాగా దేవుడు మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా మనం గాని చూసినట్టయితే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, ఇవన్నీ కూడా మానవుల యొక్క ప్రతి హృదయ తలంపు కూడా అపవిత్రమైనదే. When God looked at people, భూలోకమంతటా కూడా చూస్తే మానవుల యొక్క హృదయము ఎంతో చెడిపోయినదిగా కనిపిస్తుంది. We read it in the book of Genesis. కాబట్టి దేవుడు మానవుని సృజించినందుకు ఆయన పశ్చాత్తాపపడ్డాడు. He repented, బాధపడ్డాడు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనలో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా, హృదయం యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా చెడ్డవే. వీటన్నింటినీ క్లెన్స్ చేయాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అండ్ దట్స్ ద రీజన్ వై ఆల్ ద ఫ్యాట్స్ షుడ్ బి బర్న్డ్ ఆన్ ది ఆల్టర్ అని చెప్తున్నాడు. 14వ వచనం, ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాప పరిహారార్థ బలి. దిస్ ఈస్ ద సిన్ ఆఫరింగ్ అని చెప్తున్నాడు. కోడె దూడ అనేది సిన్ ఆఫరింగ్ కి ఉపయోగించాలి అని చెప్తున్నాడు. పాప పరిహారార్థ బలి. దీన్ని ఏం చేయాలి?
దీని యొక్క చర్మాన్ని, పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చాల్సి ఉంటుంది. డెస్ట్రాయ్ ద వేస్ట్ అవుట్ సైడ్ ద క్యాంప్ అని చెప్తున్నాడు. అవుట్ సైడ్ ద క్యాంప్. మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేము బయటకు తీసుకొని వెళ్ళిపోయారు ఆయనను సిలువ వేయడానికి. గొల్గొతా దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. సో హీ వాజ్ టేకెన్ అవుట్ సైడ్ ద గేట్స్ ఆఫ్ జెరూసలేం. పాలెం బయటకు తీసుకెళ్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు. అలాగా యేసు ప్రభువును పాలెం బయటకు తీసుకొని వెళ్ళి ఆయనను అక్కడ సిలువ వేశారు అనేది మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సో వాట్ ఎవర్ బి ద ఫిల్త్ ఆర్ ద సిన్ దట్ వీ హ్యావ్ అక్రూడ్ అపాన్ us, మన మీద మోపబడినటువంటి పాపమంతా కూడా భరించడానికి యేసు ప్రభు మన నిమిత్తం పాలెం బయటకు తీసుకొని పోబడ్డాడు. అక్కడ ఆయన ఆ వేస్ట్ అంతటిని కూడా అపవిత్రత అంతటిని కూడా పోగొట్టేశాడు. దట్ ఈస్ హౌ హీ డైడ్ అండ్ దెన్ హీ రోజ్ అప్ ఆన్ ద థర్డ్ మార్నింగ్. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. కాబట్టి we see the redemption will come only when we put out all the filth outside. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ఫిల్త్ అంతటిని కూడా బయట అగ్నితో కాల్చివేసేయాలి అని చెప్తూ ఉన్నాడు. 15వ వచనం, నీవు ఆ పొట్టేళ్లలో ఒకదానిని తీసుకోవాలి. ఫస్ట్ ఈ బుల్ గురించి అయిపోయింది కదా, నెక్స్ట్ పొట్టేళ్లలో ఒకదానిని తీసుకొని మరలా ఏం చేయాలి? అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్ళ తల మీద చేతులు ఉంచాలి. దట్ ఈస్ వాట్ అగైన్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద సిన్. నీవు పొట్టేలును వధించి, ఎప్పుడైతే చేతులు ఉంచుతారో అప్పుడు వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేళ్లంతయు దహింపవలెను. ఇది యెహోవాకు దహన బలి, బర్ంట్ ఆఫరింగ్. ఇది ఇంతకుముందు సిన్ ఆఫరింగ్, ఇదేమో బర్ంట్ ఆఫరింగ్. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇంపైన సువాసన గల హోమము. దిస్ ఈస్ sweet swelling aroma, soothing aroma unto Jehovah అని చెప్తూ ఉన్నాడు. దాన్ని ఏం చేయాలి? దాని ఆంత్రములను దాని కాళ్లను కడగాలి. ఈ ఆంత్రములు కాళ్ళు, ఆంత్రాలు అంటేనేమో దే ఆర్ ఇన్సైడ్, ఇంటెస్టిన్స్ ఉంటాయి కదా, ఈ ఇంటెస్టిన్స్ అన్ని కూడా శుభ్రపరచాలి అని చెప్తున్నాడు. తర్వాత కాళ్ళను కూడా కడగాలి అని అంటున్నాడు. ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్ వీ మే బి గోయింగ్ ఎస్ట్రే. మనం దారి తప్పిపోయేటువంటి వారంగా మన నడతలలో ఉన్నప్పుడు మన నడతలను శుద్ధీకరించడానికి ఈ రిజెంబ్లెన్స్ గా దాని కాళ్లను కడగాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇంటెస్టిన్స్ ఆర్ నథింగ్ బట్ వీ హ్యావ్ ద సిన్స్ హిడెన్ ఇన్ అవర్ సెల్వ్స్. మనలో అనేకమైన పాపాలు, దాగి ఉన్న పాపాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా కడగవలసి ఉంటుంది. సో వెన్ వీఆర్ క్లెన్స్డ్ బై ద లార్డ్ వీ విల్ బి క్లెన్స్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. అంతరంగములలో నుంచి ఆయన మనలను శుద్ధీకరిస్తారు. అందుకే యేసు ప్రభువు ఆ శిష్యుల యొక్క కాళ్లను కడిగారు కదా, ఇక్కడ కూడా కాళ్లను కడిగారు అని చెప్పి రాయబడి ఉంది. కాళ్లను కడగాలి అని చెప్తున్నాడు. జాన్ చాప్టర్ 13లో యేసు ప్రభువు శిష్యుల యొక్క పాదములను కడిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత దానికి తలను చేర్చాలి, తలతో చేర్చాలి దీన్ని. అంటే మన తలలోనే ఉంటాయి అన్ని ఆలోచనలు కూడా. దీనిని బర్ంట్ ఆఫరింగ్ గా దేవునికి ఇవ్వాలి అని చెప్తున్నాడు. అంటే యెహోవాకు దహన బలిగా అర్పించాలి. అంటే మన ఆలోచనలన్నింటినీ కూడా మనం దేవుని దగ్గరకు తీసుకురావాలి. మన అంతరంగములలో దాగి ఉన్న ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. ఆయన చేత కడగబడాలి. అప్పుడు మనం ఆయనకు ఇంపైన సువాసనగా ఉంటాం. మన జీవితాలన్నీ కూడా దేవునికి స్వీట్ స్మెల్లింగ్ అరోమాలా ఉంటాయి. అది ఇక్కడ మనకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం,
ఫ్యాట్ బర్న్ చేస్తే, అంటే ఆల్ ద వేస్ట్స్ అండ్ ఆల్ ద థింగ్స్ ఇన్సైడ్ అన్నింటినీ బర్న్ చేసేస్తే అప్పుడు we will become a sweet smelling aroma. మన జీవితాలు సువాసన కలిగినటువంటి జీవితాలుగా మారిపోతాయి. We see this in Leviticus chapter 8 and verse 16, chapter 1 and 9 అన్ని మరలా 2 సార్లు మనం ఇక్కడ దీనిని చూస్తాము. ఈవెన్ ఇక్కడ ఈ సువాసన గల హోమము అని అంటే ద స్మోక్, ఎప్పుడైతే దానిని బర్న్ చేస్తారో అప్పుడు ఆ పొగ దేవుని యొద్దకు వెళ్తుంది అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ పొగ దేవుని యొద్దకు వెళ్తుంది అనగా మనం ప్రార్థించేటువంటి ప్రార్థన, కీర్తనకారుడు 141వ కీర్తన 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా ప్రార్థన ధూపము వలెను, నా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. మనం చేసేటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం శుద్ధీకరించబడతామో అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. అది ధూపంలాగా, సాయంకాలం నైవేద్యం లాగా దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి ప్రార్థనగా అవుతుంది. మనం రెవల్యూషన్ చాప్టర్ 5లో చూసినట్టయితే 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో 5:8 చూద్దాము. చాప్టర్ 5 verse 8, ఆయన దానిని తీసుకొనినప్పుడు, అంటే ఆ గ్రంథమును తీసుకొనినప్పుడు, ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు ఏంటి? ఆ ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఏంటి? అవి పరిశుద్ధుల ప్రార్థనలు. అవి దేవునికి చాలా ప్రాముఖ్యమైనవి, అవి చాలా అవసరమైనవి. 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరితో అందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. సో పరిశుద్ధుల యొక్క ప్రార్థన. So whenever we are cleansed by the blood of Christ Jesus, there is nothing unholy in us. మనలో అపవిత్రత అంటూ ఏది కూడా, పరిశుద్ధమైన హృదయం కలిగిన వారంగా మనం ప్రార్థన చేసినప్పుడు అది ధూపంగా దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుతుంది అని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇది యెహోవాకు ఇంపైన సువాసన. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు కానీ ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ద ఇన్సైడ్ ఈజ్ నాట్ క్లీన్. లోపల అంతరంగం అంతా కూడా కుళ్ళిపోయి వాసన కొడుతుంది, పాపం చేత నింపబడి ఉంటుంది. అనుకుంటాం మనం ప్రార్థన చేస్తున్నాము అని, కానీ దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్ళట్లేదు. అది ధూపంలాగా, ధూప ద్రవ్యములలాగా దేవుని యొక్క సన్నిధికి స్వీట్ స్మెల్లింగ్ అరోమా లాగా వెళ్ళాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి cleansed from inside. ఈ శుద్ధీకరణ లేకుండా ఎన్ని వట్టి ప్రార్థనలు చేసినా కూడా అవి దేవుని యొద్దకు ఏమాత్రమును చేరవన్న సంగతిని మనం గమనించి దేవునికి మనం ఇంపైన సువాసనగా మన యొక్క ప్రార్థనలను సమర్పించగలిగే వారంగా ఉండాలి అంటే we must be cleansed always by the blood of Christ. దేవుడు మనలను ఆ విధంగా పరిశుద్ధాత్మని సహాయం చేత మన పాపములన్నింటినీ ఒప్పుకొని దేవుని యొక్క రక్తం చేత, యేసు ప్రభు రక్తం చేత శుద్ధీకరింపబడినట్లుగా చేసి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరునట్లు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, the consecration of the priests, మేము దాని గురించి చదువుకుంటున్నాము.
ఆయన ఇప్పుడు మేము చదివినటువంటి భాగంలో ఒక బుల్ని, ఒక ర్యామ్ని కూడా, మొట్టమొదటిగా బుల్ ఏమో పాప పరిహారార్థ బలిగాను, ఇంకొకటి ఒక ర్యామ్ ఏమో అది ఆయన మరి బర్న్ట్ ఆఫరింగ్ గాను, దహన బలిగాను ఇవ్వాలి అని చెప్పారు. ఇందులో మేము చదివినటువంటిది ఆ క్రొవ్వు అంతటినీ కూడా, వపనంతటినీ కూడా దేవుని యొక్క బలిపీఠం మీద కాల్చి వేయాలి. ఆ రక్తం అంతా కూడా బలిపీఠము అడుగున వైపు మరి వేయాల్సి ఉంటుంది అని, ఇవన్నీ కూడా సాదృశ్యంగా మాకు ఎన్నో విషయాలను తెలియజేశారు ప్రభువా. క్రీస్తు యేసు ప్రభువు చేసేటువంటి ఆ గొప్ప సాక్రిఫైస్, ఆయన మా కోసం చిందించిన పరిశుద్ధ రక్తము, ఆ రక్తం ద్వారా పాప విమోచన, పరిశుద్ధత, వీటన్నింటినీ మాకు జ్ఞాపకం చేస్తుంది. మేము నాయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మీకు ఇంపైన సువాసనగా ఉండునట్లు మా హృదయాంతరంగములన్నింటినీ కూడా మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటూ, మా ప్రియులు మేము కూడా నాయన ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలోనికి పవిత్రంగా వచ్చినట్లు మా ఫీలింగ్స్, మా యొక్క హృదయాలోచనలు, మా తలంపులు, మా క్రియలు అన్నీ కూడా మీకు అంగీకారయోగ్యములుగా ఉండునట్లు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి దీవించునుగాక. ఆమేన్.